హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ మునక్కాయ పప్పు. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోయింటే కనుక ఒక్కసారి రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా టమాటా పప్పు, దోసకాయ పప్పు, తోటకూర ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మునక్కాయతో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎల్లో కలర్ పప్పుతో కాకుండా మసూర్ దాల్ అంటారు కదా, రెడ్ కలర్ది, ఆ పప్పుతో నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ మునక్కాయ పప్పుని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మసూర్ దాల్ 1 కప్. ఒక ములక్కాయని కట్ చేసి పైన పొరని కొంచెం తీసుకోండి. 1 ఆనియన్ కట్ చేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్, రుచికి సరిపడా ఉప్పు, కారం 1.5 స్పూన్, పసుపు 1/2 స్పూన్, పోపు దినుసులండి, ఎండుమిరకాయలు, జీలకర్ర, తాలింపు దినుసుల గింజలు మిగిలినవి, అలాగే చింతపండు కొంచెం, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కొత్తిమీర, కరివేపాకు. తాలింపు వేసుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి క్లీన్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరకాయలని చీలికలుగా కట్ చేసుకోండి. మునక్కాయల్ని, చింతపండు కొంచెం, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. అలాగే ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మనం. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపితే కారం, ఉప్పు అన్నీ ఒకసారి కలుస్తాయి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇలా కుక్కర్కి మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ పప్పుని 1/2 అవర్ పాటు నానబెట్టాను. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో ఒకసారి మనం చూసుకుందాం. పప్పు బాగా ఉడికిందండి, మెత్తగా. ఇప్పుడు ఇందులో నుంచి ములక్కాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పప్పుని మెదుపుకుంటాం కదా, ఆ టైంలో ఈ ములక్కాయ ముక్కలు అనేవి మెత్తగా అవ్వకుండా సపరేట్గా పెట్టుకుంటే మనకి మంచిది. ఇలా ములక్కాయ ముక్కలు సపరేట్ చేసిన తర్వాత మనం మెత్తగా పప్పుని ఒక 3 మినిట్స్ పాటు మెదుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, పచ్చనిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదుపుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. ఈ కుక్కర్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. పప్పు అనేది చిక్కగా కాకుండా కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది కాబట్టి యాడ్ చేయమన్నాను. అలాగే ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు పప్పు రెడీ అయిపోతుంది. చూసాక పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుందండి. మరీ గట్టిగా ఉన్నా మరీ పలుచగా ఉన్నా బాగోదు. ములక్కాయ ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్, మునక్కాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ అండి. సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.